ఈ సారీ ఇస్తే రీల్ చేస్తా. ఈ శారీ ఇస్తే రీల్ చేస్తా. ఈ ఏం సారీ బెదిరింపులు నాకు ఇదే అర్థం సారీ. కావట్లా. సరే ఇదిగో వైజాగ్ లో మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ సారీ ఇస్తారా? ఇది తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ చెప్పండి. ఒక ఆవిడ వచ్చారు, పేరు నాకు తెలీదు. నేను నించొని చూస్తుంటే ఆవిడ అన్నారు, ఒకళ్ళు కాదు చాలా మంది వచ్చారు. ఒక ఆవిడ అంటే 10 మందిది ఒకటేసారి వినలేం కదా దిలీప్ గారు. ఆవిడ చెప్పి అంటే అందుకే ఓ అరగంట గంట ఉండి వెళ్ళిపోకూడదు. ఈ సారీతో పాటు ఇంకొక సారీ కూడా అయితే ఏంటి అందరూ కలిసి చెప్పడానికి. సరే విషయం నేను చెప్తా. వైజాగ్ నేను చెప్తా, మీరు చెప్తే కావాలని చెప్పినట్టు ఉంటుంది. నేను విన్నాను కాబట్టి చెప్తాను. ఏంటి అంటే ఆవిడ వచ్చి దిలీప్ గారికి చెప్పారు, మేము ఇక్కడ 30 years నుండి ఉంటున్నామండి, కానీ పట్టు చీరల కలెక్షన్ స్పెషల్గా కావాలి అంటే మేము హైదరాబాద్లోనే కొంటాం. ఎందుకు అంటే ఇక్కడ మాకు అంత తక్కువ రేట్లో దొరకట్లేదు. స్పెషల్ కలెక్షన్ అంటే హైదరాబాద్కి వచ్చి షాపింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మిస్ అమ్మ వచ్చింది కాబట్టి మేము చీరలు హైదరాబాద్లో కాకుండా మేము ఇక్కడే వైజాగ్లో కొనుక్కునేలాగా మీరు మెయింటైన్ చేయండి అంటే తప్పకుండా చేస్తామన్నారు. అండ్ ఎందుకు దొరకదండి, ఉంటుంది కదా కలెక్షన్ అని కూడా అడిగారు. అయితే ఉంటుందండి, కాకపోతే హైదరాబాద్లో కొన్న తర్వాత 1-2 monthsకి ఆ కలెక్షన్ మేము వైజాగ్లో చూస్తున్నాము. అలా కాదు, ఇమీడియట్గా లేటెస్ట్ కలెక్షన్ మాకు కావాలి, మెయింటైన్ చేస్తారు అంటే ఈ వీర లెవెల్లో నేనున్నాను. మాట ఇస్తున్నా అని చెప్పి మాట ఇచ్చాను. డెఫినెట్గా వైజాగ్ వాళ్ళందరూ బెస్ట్ కలెక్షన్స్కి మిస్ అమ్మ విజిట్ చేయండి. బెస్ట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఆ కలెక్షన్ ఏదైతే ఉందో కొత్త కొత్త శారీస్ ఉన్నాయి కదా, మాటలు చెప్పడమే కాదు, వీడియోలో ఇందాక చాలా చూపించాము. ఆ వీడియో కూడా చూసేయండి, ఇందాకే లింక్ పెట్టేశాను. మిస్ అమ్మ మాది కాదు మనది.